నీట్ పరీక్ష పత్రం లీకేజ్ పై ఢిల్లీలో జరిగిన ధర్నాలో యువత మరియు విద్యార్థులపై దాడి చేయడాన్ని ఖండిస్తూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బహుజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్ష రద్దు సందర్భంగా ఎందరో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని, అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరిగిందని, ధర్నా చేస్తే దాడి చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. విద్యార్థులు ప్రశ్నిస్తే లాఠీ చార్జ్ చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరియు బహుజన విద్యార్థి చేసే ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏదైతే నీట్ విద్యాశాఖ మంత్రి వర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో గారు చేసినటువంటి నిరాహార దీక్షను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగ్నం చేయడమే కాకుండా ఆయనకు భద్రతగా తెలిసినటువంటి వేలాది మంది విద్యార్థులు యువత పైన విద్యార్థుల మీద లాఠీలు చూడాలతో టీయర్ గ్యాస్లతో విద్యార్థుల మీద విచ్చడం చాలా విడ్డూరం చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత జరుగుతుంటే పేరులోనే ధర్మం ఉంది కానీ మొత్తం అధర్మమే. ఈ ఢిల్లీ ప్రభుత్వం గమనించాలి. ఏ ఉద్యమం కూడా గల్లీ నుంచి ఢిల్లీ జరుగుతుండే, కానీ ఈసారి ఢిల్లీ ఉద్యమం గల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ ఈరోజు కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నీట్ పేపర్ లీకేజీ జరిగి మరి తర్వాత దాన్ని రద్దు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే రద్దు చేసిన అనంతరం వేలాది మంది విద్యార్థులు మరి వాళ్ళ మార్కులను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది నీట్ రద్దయిన తర్వాత. మరి దీన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ మొన్నటి రోజున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా మరి అన్ని ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో యువత విద్యార్థులు పెద్ద ఎత్తున శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తూ ఉంటే మరి విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలైతేనేమి, పోలీసు అధికారులైతేనేమి కక్ష కట్టినట్టు వ్యవహరించి విద్యార్థుల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. మరి అందుకు నిరసనగా ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బహుజన విద్యార్థి జేఏసీ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలా. మరి మొన్న జరిగినటువంటి ఏదైతే ఆ అహింస ఉందో, విద్యార్థుల మీద యువత మీద లాఠీ చార్జ్ చేసినారో దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అయితే నిర్మిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడిని, రాయలసీమ విద్యార్థి పోరాటం.